ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఈ పార్కిన్సన్స్ కను బ్రెయిన్ అన్రిజంకి ఏమైనా సంబంధం ఉందా? ఇవి 2 వేరే వేరే కండిషన్స్ అండి. బ్రెయిన్ ఎన్యూరిజం అంటే ఫస్ట్ లైట్ వణుకుతో స్టార్ట్ అయ్యి ఈ పార్కిన్సన్స్ అనేది బేసిక్‌గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది? పార్కిన్సన్స్ అనేది కామన్‌గా వచ్చే ఏజ్ గ్రూప్ అయితే మాత్రం జెనెటిక్ రీజన్స్ ఉన్నప్పుడు ఈవెన్ 20స్‌లో 30స్‌లో బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఈ సర్జరీ అనేది అంటే ఆ వ్యక్తికి పార్కిన్సన్స్ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు చేస్తే బెటర్ అంటారు? నెక్స్ట్ 5 ఇయర్స్ డిసీజ్ మెడిసిన్స్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సో ఆ స్టేజ్లో మనం ఫస్ట్ 3-4 ఇయర్స్ అయితే మాత్రం మెడిసిన్స్తో మేనేజ్ చేస్తాం. సో సార్ ఇప్పుడు ఈ పార్కిన్సన్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. పార్కిన్సన్స్ మనలో ఈ పేరు చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది మన బాడీలో వచ్చేటువంటి న్యూరాన్స్ దానికి సంబంధించినటువంటి ఒక డిసీజ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఎందుకు వస్తుంది ఏంటి అన్న విషయాలు మనలో దాదాపు చాలా మందికి తెలియదు. అసలు దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, ఇది వచ్చిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి చికిత్స అనేది కూడా తీసుకోవాలన్న విషయాలన్నిటి గురించి కూడా ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సందీప్ గారు ఉన్నారు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. సో వీటిపైన క్లారిటీ ఇవ్వడానికి సార్ని మరిన్ని క్వశ్చన్స్ అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ జనరల్గా ఇప్పుడు కొత్తగా వింటున్న పదం ఏంటి అంటే పార్కిన్సన్స్. అంటే దాదాపుగా చాలా మంది ప్రజలకి తెలీదు పార్కిన్సన్స్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది అని. సో మీరేం చెప్తారు? పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన డిసీజ్ అండి. అది మెదడులో కదలికకు సంబంధించిన భాగం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. సో ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి చేయి వణుకడం కానీ, నడక స్లో అవ్వడం కానీ, మాట స్పష్టంగా రాకపోవడం కానీ, లేకపోతే మాట స్లోగా సాఫ్ట్గా మాట్లాడడం కానీ, బాడీ మూమెంట్స్ తక్కువ అయిపోవడం కానీ, ఇలాంటి లక్షణాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు ఎవరికన్నా ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కి వచ్చినప్పుడు మనం ఇది పార్కిన్సన్స్ డిసీజ్ అయి ఉండొచ్చని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సార్ ఈ పార్కిన్సన్స్ అనేది ఏమైనా అంటే లైక్ వేరియస్ టైప్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇది ఇన్ని స్టేజెస్ ఉంటుంది, మనం ఈ స్టేజ్లో ఉన్నాము అని చెప్పి ఏమైనా గుర్తించడానికి ఉంటుందా? సో ఇప్పుడు పార్కిన్సన్స్లో మీరు అడిగినట్టు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో క్లాసికల్ టైప్ని మనం ఇడియోపతిక్ పార్కిన్సన్ డిసీజ్ అంటాము. దానికి మనం చెప్పుకున్న లక్షణాలు వణుకు కానీ, నడక స్లో అవ్వడం కానీ, బాడీ కదలికలు స్లో అవ్వడం కానీ, ఇవన్నీ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇడియోపతిక్ పార్కిన్సన్స్ లాగే వేరే కొన్ని డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. దీని లక్షణాలతో కనిపిస్తూ వేరే కొన్ని లక్షణాలు, ఎక్స్ట్రా లక్షణాలు కనిపిస్తూ వేరే డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనం ఏటిపికల్ పార్కిన్సనిజం ఆర్ పార్కిన్సన్ ప్లస్ అంటూ ఉంటాం. సో మనకి ఎవరికన్నా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇది పార్కిన్సన్సా లేకపోతే పార్కిన్సన్ ప్లస్ ఆర్ ఏటిపికల్ పార్కిన్సనిజమా అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి రెండింటికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి డిటర్మిన్ చేస్తారు అది పార్కిన్సన్సా లేకపోతే పార్కిన్సన్ ప్లస్సా. మీరు అడిగిన రెండో క్వశ్చన్, దీంట్లో స్టేజెస్ ఉన్నాయా అని. ఎస్, దెర్ ఆర్ స్టేజెస్. సో దీంట్లో 5 స్టేజెస్ ఉంటాయి. అంటే స్లోగా ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్. సో జనరల్గా ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మెల్లగా ఇంకొక సైడ్ పాకుతుంది, దాని తర్వాత మెల్లగా నడక కొంచెం ఎక్కువగా స్లో అవ్వడం. సో ఇట్ గోస్ త్రూ 5 స్టేజెస్ అనమాట. ఎస్. ఇప్పుడు ఈ పార్కిన్సన్స్ కను బ్రెయిన్ అన్రిజంకి ఏమైనా సంబంధం ఉందా? యా, ఇవి 2 వేరే వేరే కండిషన్స్ అండి. బ్రెయిన్ ఎన్యూరిజం అంటే మనకి బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు ఒక్కొక్క ఏరియాలో డైలేట్ అయి ఉండడం వల్ల సడన్గా రప్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది. దానివల్ల బ్లీడింగ్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చే లక్షణాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. కాకపోతే పార్కిన్సన్స్ అనేది చాలా మెల్లగా వచ్చే కండిషన్. స్లోగా లైట్గా ఫస్ట్ లైట్ వణుకుతో స్టార్ట్ అయ్యి, తర్వాత నడక కొంచెం స్లో అవ్వడం, దాని తర్వాత మనకి హ్యాండ్ మూమెంట్స్ సరిగ్గా చేయలేకపోవడం, తన పనులు తను సరిగ్గా చేసుకోలేకపోవడం, ఈ విధంగా మనకి పార్కిన్సన్స్లో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో సార్ ఇప్పుడు కొంతమంది కొన్ని డిసీజెస్కి కానీ లేకపోతే కొంచెం జనరల్ మెడిసిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, లైక్ షుగర్కైనా కానీ లేకపోతే బీపీకైనా కానీ. సో ఈ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల ఈ మెడిసిన్స్ ద్వారా పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
కొన్ని కొన్ని మెడిసిన్స్ వల్ల పార్కిన్సన్స్ లాంటి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. షుగర్ బీపీ మందుల వల్ల రాకపోవచ్చు, కానీ మనం కామన్గా అసిడిటీ కోసం వాడే ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. అసిడిటీ కోసం మనం ప్యాంటోప్రోజోల్తో పాటు ప్యాన్ డి అని, ప్యాంటాప్ ఎల్ అని ఇలాంటి కామన్గా ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి చాలామంది కొనుక్కుని వాడుతూ ఉంటారు. సో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా, ఒక డాక్టర్ ఒక 1 వీక్ 2 వీక్స్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ రావడం వల్ల అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎస్. సో అలా కంటిన్యూ చేయడం వల్ల ఈ ఎస్పెషల్లీ కడుపు నొప్పికి సంబంధించి కానీ అసిడిటీకి సంబంధించిన మెడిసిన్స్ నెలల తరబడి సంవత్సరాల తరబడి వాడడం వల్ల పార్కిన్సన్ లాంటి లక్షణాలు వచ్చే వ్యాధి రావచ్చు అనమాట. సో అందుకని అలాంటి మెడిసిన్స్ అనవసరంగా వాడకూడదు. రెండోది, కొన్ని మానసిక వ్యాధికి వాడే మందులు కూడా, మానసిక వ్యాధికి రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేసే మందులు కూడా ఎక్కువ సంవత్సరాలు వాడినప్పుడు పార్కిన్సన్స్ లాంటి లక్షణాలు వచ్చే రిస్క్ ఉంటుంది. సో సార్, ఈ పార్కిన్సన్స్ అనేది బేసిక్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంటుంది? సో పార్కిన్సన్స్ అనేది కామన్గా వచ్చే ఏజ్ గ్రూప్ అయితే మాత్రం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, అంటే మనకి 60 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళకి పార్కిన్సన్స్ అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. అది ఏజ్ పెద్దదయ్యే కొద్దీ వచ్చే ఛాన్సెస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఒక 10% ఆఫ్ ద డిసీజ్ పాపులేషన్ 10% మందికి చిన్న వయసులోనే రావచ్చు. ఎస్పెషల్లీ 40 ఇయర్స్ తర్వాతే స్టార్ట్ అవ్వచ్చు. అలా వచ్చినప్పుడు దీన్ని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటామన్నమాట. సో అది 40 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది యూజువల్గా. వెరీ రేర్లీ లెస్ దెన్ 1% కేసెస్లో జెనెటిక్ రీజన్స్ ఉన్నప్పుడు ఈవెన్ 20స్లో 30స్లో కూడా ఇది రావచ్చు. సో సార్, ఈ పార్కిన్సన్స్ అనేది ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. సో మనకి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అనేది ఈ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది? సో మీరు చెప్పినట్టు పార్కిన్సన్స్కి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది ఈ సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళు కన్సల్ట్ చేయరు. వాళ్ళకి అది ఒక డిసీజ్ అని, దానికి మెడిసిన్ అవసరమని తెలియకపోవచ్చు. సో సిమ్టమ్స్ అంటే ఎస్పెషల్లీ ట్రబుల్సమ్ సిమ్టమ్స్, అంటే తన పనులు చేసుకునేటప్పుడు స్లో అయిపోవడం కానీ, లైక్ మేల్స్లో అయితే షేవింగ్ చేసుకునేటప్పుడు, బ్రషింగ్ చేసుకునేటప్పుడు, అది ఇలా కోంబింగ్ చేసుకునేటప్పుడు, ఇలాంటి సింపుల్ యాక్టివిటీస్లో కూడా స్లో అయిపోవడం, లేకపోతే నడుస్తున్నప్పుడు బాగా ఎక్కువగా చేయి వణకడం, లేకపోతే నడక స్లో అయిపోవడం, నడుస్తుంటే కంట్రోల్ లేకుండా ముందుకు వెళ్ళిపోవడం, లేకపోతే పడిపోవడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు మేము మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో మెడికేషన్స్, ఇది పార్కిన్సన్స్ అనే వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది. అది బ్రెయిన్లో ఒక డోపమిన్ అనే కెమికల్ డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటుంది పార్కిన్సన్స్. సో ఆ కెమికల్ ఏదైతే బ్రెయిన్లో డెఫిషియెంట్ ఉందో అది మనం టాబ్లెట్స్ రూపంలో ఇస్తే అది ట్రీట్మెంట్ కింద హెల్ప్ అయ్యి వాళ్ళు మూమెంట్ కానీ, వాయిస్ కానీ, నడక కానీ, ఈ షేకింగ్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో సార్, ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఈ పార్కిన్సన్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? సో మనకి ఇప్పుడు పార్కిన్సన్స్కి వరల్డ్ వైడ్ ఏవైతే ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయో, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకి మెజారిటీ ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఎవరికైనా డయాగ్నోస్ చేసినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ మెడికల్ మేనేజ్మెంట్, అంటే మందులతోనే మేనేజ్ చేస్తాము. చాలా ఏళ్ళ వరకు వీళ్ళు మందులతో చాలా బాగా రెస్పాండ్ అవుతారు. కరెక్ట్గా ట్యాబ్లెట్స్ టైంకి వేసుకుని డైలీ వేసుకుంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్, ఒక 4-5 ఏళ్ళ వరకు ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్స్ లాగా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. సో ఆ స్టేజ్లో ఎవరికి మెడిసిన్స్ తప్ప వేరే ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. బట్ కొంచెం డిసీజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కొంచెం మెడిసిన్తో రెస్పాన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. సో పార్కిన్సన్స్కి మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అయితే సర్జరీ అనమాట. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని ఉంటుంది. సో ఆ సర్జరీ అనేది మనకి ఇప్పుడు ఇండియాలో అవైలబుల్గా ఉంది. అపోలో హాస్పిటల్స్లో కూడా మేము కామన్గా చేస్తున్నాము. సో ఈ సర్జరీ చేయడం ద్వారా మనం ఏదైతే ఇనిషియల్ మెడిసిన్స్ ద్వారా ఏదైతే మనం రెస్పాన్స్ తీసుకొచ్చామో అదే రెస్పాన్స్ని మనం చాలా ఏళ్ళు, ఒక 15-20 ఏళ్ళ వరకు, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా మేనేజ్ చేసి మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో సార్, ఇప్పుడు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, ఈ సర్జరీ అనేది అంటే ఆ వ్యక్తికి పార్కిన్సన్స్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తే బెటర్ అంటారు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5 స్టేజెస్ అనుకున్నాం కదా. సో యూజువలీ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 5 ఇయర్స్ డిసీజ్ మెడిసిన్స్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సో ఆ స్టేజ్లో మనం యూజువలీ సర్జరీ అవసరం ఉండదు. అండ్ మరీ ఎర్లీగా చేస్తే కొన్నిసార్లు పార్కిన్సన్సా కాదా అని కూడా కన్ఫర్మ్ చేయలేకపోవచ్చు. సో ఫస్ట్ 3-4 ఇయర్స్ అయితే మాత్రం మెడిసిన్స్తో మేనేజ్ చేస్తే బెస్ట్. దాని తర్వాత ఒక ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ డిసీజ్
వాళ్ళకి మెడిసిన్స్తో రెస్పాండ్ అవుతున్నారు, కాకపోతే మధ్య మధ్యలో కొంచెం మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అన్న స్టేజ్లో, ఆ మిడిల్ స్టేజ్లో అనమాట. మిడిల్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళడం దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గో ఫర్ సర్జరీ. అండ్ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎవరికైతే కొంచెం పెద్ద వయసులో స్టార్ట్ అవుతుందో వాళ్ళకి కొంచెం సర్జరీ ఎర్లీగా చేస్తే బెటర్. ఎందుకంటే అడ్వాన్స్డ్ డిసీజ్ అవుతున్న కొద్దీ, అడ్వాన్స్డ్ ఏజ్ అవుతున్న కొద్దీ సర్జరీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరికైనా 60స్లో 65 70స్కి క్లోజ్గా స్టార్ట్ అయితే మేబీ 2-3 ఇయర్స్కే మనం సర్జరీకి వెళ్తే బెటర్. యంగ్ ఆన్సెట్ కొంచెం 40స్లో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మెడిసిన్తో బాగా రెస్పాండ్ అవుతున్నారు అంటే మనం కొన్నేళ్ళు ఆగి, ఒక బిట్వీన్ 5 to 6 ఇయర్స్ ఆ స్టేజ్ వరకు ఆగి మనం అప్పుడు సర్జరీకి వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. సో సార్ ఇప్పుడు ఈ పార్కిన్సన్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అయితే రాదండి. బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్, పెద్ద వయసు వాళ్ళకి, షుగర్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. వేరేస్ పార్కిన్సన్స్ అనేది రావడానికి ఏమీ కారణం ఉండకపోవచ్చు, ఏజ్తో పాటు వస్తుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా పార్కిన్సన్స్ ఉంటే, మన పేరెంట్స్కి పార్కిన్సన్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలి, ముందు నుంచి కేర్ తీసుకుంటూ ఉండాలి, ముందు నుంచి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, మంచి డైట్ తీసుకోవడం, ఇవి కూడా యూస్ఫుల్ అనమాట. సో సార్ ఇప్పుడు ఈ పార్కిన్సన్స్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉందా? సో మీరు అడుగుతుంది క్యూర్ అని పార్కిన్సన్స్ అంటే మనం ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా. అన్ఫార్చునేట్లీ అలాంటి ట్రీట్మెంట్ అయితే లేదు. సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే షుగర్కి, బీపీకి కూడా మనకి క్యూర్ లేదు, అంటే మనం మందులు వాడుతుంటే అవి కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు పార్కిన్సన్స్ కూడా ఒక షుగర్, బీపీ లాగా దానికి మందులు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటే మంచిగా మనం మేనేజ్ చేయొచ్చు. బట్ ఒకటే ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేసేసే ట్రీట్మెంట్ అయితే ఉండదు. ఈవెన్ బ్రెయిన్ సర్జరీ చేసినా కూడా, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేసినా కూడా అది మనకి మెడిసిన్స్ దాని తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. కాకపోతే మెడికేషన్ డోస్ రిక్వైర్మెంట్ కొంచెం తగ్గుతుంది, అండ్ మెడికేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవి సర్జరీ చేస్తే రాకుండా ఉంటాయి. సో దెర్ ఈస్ నో క్యూర్ ఫర్ పార్కిన్సన్స్, బట్ దెర్ ఈస్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ అవైలబుల్. మన మందులతో మంచిగా ట్రీట్ చేయొచ్చు. ఓకే. సో సార్ ఈస్ దేర్ ఎనీ ఇంటర్లింక్ బిట్వీన్ దిస్ పార్కిన్సన్స్ అండ్ మనకి పక్షవాతం అని అంటారు కదా, సో దీనికి ఏదైనా ఇంటర్లింక్ ఉందా? సో కొన్నిసార్లు మనకి ఇది కూడా పక్షపాతంలాగా అనిపించవచ్చు. పార్కిన్సన్స్ కెన్ బి కన్ఫ్యూజ్డ్ ఫర్ ఏ స్ట్రోక్ అనమాట, పారాలిసిస్. ఎందుకంటే అది ఒక పక్కనే స్టార్ట్ అవుతుంది. సో ఎటుపక్క అయితే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో అటుపక్క వాళ్ళ మూమెంట్ తక్కువ అయిపోతుంది, స్పీడ్ ఆఫ్ ద మూమెంట్ తక్కువ అయిపోతుంది. సో ఎక్కువ ఆ చేతితో పని చేయలేకపోతారు. సో స్టార్టింగ్లో అది మనకి ఒక మైల్డ్ పారాలిసిస్ లాగా అనిపించవచ్చు. బట్ మనం డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసినప్పుడు అది పెరుగుతున్న స్పీడ్ అది మనం చూసుకున్న, పేషెంట్ని చెక్ చేసిన, ఇది పారాలిసిస్ కాదు, ఇది పార్కిన్సన్స్ అని మనం కన్ఫర్మ్ చేయడానికి వీలుంటుంది. సో సార్ ఇప్పుడు ఈ పార్కిన్సన్స్ని మనం అంటే లైక్ మెడికేషన్ యూస్ చేస్తున్నప్పటికీ మన లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ మార్చుకుంటే ఎంతో కొంత దీనికి యాడ్ ఆన్ లాగా ఉంటుంది. సో మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అలవర్చుకుంటే బెటర్ అంటారు? దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒట్టి మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఫుడ్ హ్యాబిట్స్ వరకు వస్తే మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివి బాగా తీసుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ అవాయిడ్ చేయాలి. అంటే ఎస్పెషల్లీ టైమింగ్ అనమాట. మెడిసిన్ వేసుకున్నప్పుడు ప్రోటీన్ తీసుకుంటే, ఆ మెడిసిన్తో పాటు ప్రోటీన్ తీసుకుంటే మెడిసిన్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. సో మనం ప్రోటీన్ తీసుకునే టైమింగ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్కహాల్ యూసేజ్ ఒకటి అవాయిడ్ చేయాలి. సో అండ్ ఎక్సర్సైజ్ వరకు వస్తే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే యోగా, మెడిటేషన్, యాజ్ వెల్ యాజ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటాం కదా, అవి చేస్తూ ఉంటే మనకి ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, షేకింగ్ కానీ, బాడీ మూమెంట్స్ కానీ, మెడిసిన్తో పాటు ఎక్సర్సైజ్ వల్ల కూడా అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో సార్ ఇప్పుడు పార్కిన్సన్స్తో ఉన్నటువంటి పేషెంట్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీరు సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ ఇస్తారు? సో పార్కిన్సన్స్ అనేది ట్రీట్మెంట్ ఉన్న కండిషన్. సో చాలామంది పార్కిన్సన్స్ డిసీజ్ అని డయాగ్నోజ్ అయిపోగానే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు హోప్లెస్గా అయిపోతారు, ఇంకా దానికి ఏమి ట్రీట్మెంట్ లేదనుకుని అనుకుంటారు. సో ఇట్స్ ఏ వెరీ వెల్ ట్రీటబుల్ కండిషన్. దీనికి చాలా రకాల మందులు ఉన్నాయి. ఏదైతే బ్రెయిన్లో కెమికల్ తక్కువ ఉందో అది మనం ట్యాబ్లెట్ రూపంలో ఇస్తే
అది మనం బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు, అంటే వణుకడం కానీ, బాడీ మూమెంట్ స్లో అవ్వడం కానీ, మాట సరిగ్గా రాకపోవడం కానీ, ఈ లక్షణాలు ఉన్నప్పుడు, అదేవిధంగా కొన్ని లక్షణాలు అంటే వాసన సరిగ్గా తెలియకపోవడం, కాన్స్టిపేషన్, ఇలాంటివి కూడా పార్కిన్సన్స్ లక్షణాలు అవ్వచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అండ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ని రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. కొన్ని రోజులు వాడి ఆపేయకూడదు. ఎందుకంటే డిసీజ్ పెరుగుతున్న కొద్దీ మెడిసిన్ రిక్వైర్మెంట్ మారుతూ ఉంటుంది. సో ఒకవేళ ఇనీషియల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చి దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అనిపిస్తే మళ్ళీ దాని సిచ్యువేషన్కి స్టేజ్కి తగ్గట్టు మెడిసిన్ డోస్ రిక్వైర్మెంట్ మారుతూ ఉంటుంది. సో మెడిసిన్స్కి అడ్హరెన్స్ అంటే కరెక్ట్గా మెడిసిన్స్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పాజిటివ్గా ఉండాలి. దే షుడ్ నాట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేషెంట్ కానీ దే షుడ్ బి పాజిటివ్ అబౌట్ ద డిసీజ్, దట్ దీనికి ట్రీట్మెంట్ ఉంది, దీంతో నేను నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతాను. ఈ ఈ ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన నేను ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు, లైక్ బెడ్ మీదే ఉండాల్సిన అవసరం లేదు, అందరిలాగే నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతాను. అది అది ఆ నమ్మకం ఉంటే దే విల్ బీ ఏబుల్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్ జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ విత్ పార్కిన్సన్స్ డిసీజ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూస్తున్నాం కదా పార్కిన్సన్స్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, అదే విధంగా దాని లక్షణాలు ఏంటన్నది కూడా డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు కదా. సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి టెస్టులు చేయించిన తర్వాత అది పార్కిన్సన్సా కాదా అన్నది కూడా మనకి క్లియర్గా చెప్పిన తర్వాత మెడికేషన్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ మెడికేషన్ తీసుకున్న తర్వాత మనం ఆ పార్కిన్సన్స్ అనేది అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటిది అని అంటే మనం ముందుగానే దాన్ని గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాణహాని ఉండదు. అదేవిధంగా మనం అందరిలాగానే హెల్దీగా కూడా ఉండొచ్చు.